జూబ్లీ హిల్స్ ఉపపోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తున్నారు. తొలి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యం మొదలుపెట్టి 6 రౌండ్లు ముగిసేసరికి నవీన్ యాదవ్ 15,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో నవీన్ యాదవ్కు 8,911 ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్ 8,963 ఓట్లు సాధిస్తే మాగంటి సునీతకు 6,015 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,308 ఓట్లు సాధించాడు. రెండో రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 2,948 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మూడో రౌండ్లో మాగంటి సునీత 8,083 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 11,082 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించారు. లంకల దీపక్ రెడ్డి 1,866 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 3 రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 3,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. 4వ రౌండ్లో కాంగ్రెస్ కు 9,567 ఓట్లు వస్తే బీఆర్ఎస్ 6,020 ఓట్లు సాధించింది. 4వ రౌండ్లో నవీన్ యాదవ్కు 3,547 ఆధిక్యం వచ్చింది. 5వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి 12,283 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి 8,985 ఓట్లు సాధించారు. 5వ రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కంటే 3,298 ఓట్లు అధికంగా సాధించారు. 6వ రౌండ్ ముగిసేసరికి 15,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ 7వ రౌండ్ ముగిసేసరికి 19,000 ఓట్ల ముందంజలో కొనసాగుతోంది. 58 మంది అభ్యర్థులు పోటీ పడిన జూబ్లీ హిల్స్ ఉపపోరులో పోలైన ఓట్లలో నోటా 4వ స్థానంలో కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్లో షేక్పేట డివిజన్ సంబంధించి కొంత స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ ఆ తర్వాత రౌండ్లలో మిగతా ఆ రౌండ్లలో వేలకు వేలు ఆధిక్యాన్ని దూసుకుంటూ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై వేల ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 7 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అనుకున్నట్లుగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 25,000కు పైగా మెజార్టీ వస్తుందని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో ఆ దిశగానే ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంత మెజార్టీతో గెలవబోతున్నట్లుగా ఇప్పుడు వెలువడుతున్నటువంటి ఫలితాలు లీడ్ చూస్తే అర్థమవుతుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఆనందం వెల్లువిరిసిందని చెప్పొచ్చు. అయితే యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ ఇండోర్ స్టేడియంకి సంబంధించి ఏదైతే ఓట్ల లెక్కింపు జరుగుతుందో ఆ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్న ఏజెంట్లు కావచ్చు, బయట ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇప్పుడే సంబరాలు మొదలుపెట్టారని చెప్పొచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఈ 7 డివిజన్లకు సంబంధించి ఒక షేక్పేట డివిజన్ సంబంధించి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా నిలవగా కేవలం 47 ఓట్లు మాత్రమే ఆధిక్యం సాధించింది కాంగ్రెస్. ఆ తర్వాత మిగతా డివిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది కాంగ్రెస్. మరోవైపు ఇంకా యూసఫ్ కూడా కావచ్చు, అదేవిధంగా రహమత్ నగర్, ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఇంకా 3-4 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు. మిగతా 3 రౌండ్లు కూడా ఉన్నాయి. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇంకా 25,000కు పైగా ఓట్ల ఆధిక్యం ఉంటుందని చెప్పేసి శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్క రౌండ్కు సంబంధించి లీడ్ గమనించినట్లయితే మొదటి రౌండ్లో 47 ఉన్న ఆ తర్వాత
2000 ఆ తర్వాత 3000 మరో రౌండ్కి వచ్చేసరికి 3000 నాలుగో రౌండ్కి వచ్చేసరికి 3000 అదేవిధంగా 5వ రౌండ్కి వచ్చేసరికి 3000 6వ రౌండ్కి వచ్చేసరికి 4000 7వ రౌండ్ వచ్చేసరికి 4000 ఆధిక్యంలో ఒక్కొక్క రౌండ్కు 4000 ఓట్ల ఆధిక్యంతో మొత్తం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈ 20,000 ఆధిక్యాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించడం అటు పార్టీ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చుట్టుపక్కల బాణాసంచాతో కాంగ్రెస్ శ్రేణులన్నీ సిద్ధమయ్యాయి. బయట ఇప్పటికే బాణాసంచా కాల్స్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఏవైతే కాంగ్రెస్ భావించిందో ఈ 7 డివిజన్లకు సంబంధించి పక్కాగా పోలింగ్ అనేది పక్కాగా జరిగింది. తాము పక్కా వ్యూహ ప్రణాళికతో వెళ్ళినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారనేది అర్థమవుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా యూసఫ్ కూడా మైదానానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంకా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఇంకా 3 రౌండ్లు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఒక ఆనందంతో శ్రేణులంతా కూడా బయట వెయిట్ చేస్తున్నారు. మరోవైపు లోపల ఇంకా భారీ మెజార్టీ 25,000కు పైగా మెజార్టీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాతనే శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకునేందుకు బయట అంతా సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నట్లుగానే విజయం సాధించబోతుందనేది ప్రస్తుత ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.